ఇంకా దీన్ని ఏం చేయాలి? ఆన్లైన్ ఇన్సూరెన్స్ రేట్ తగ్గింది. ఆన్లైన్లో ఇన్సూరెన్స్ రేట్ తగ్గింది. ఎంత తగ్గింది? 1700 తగ్గింది. మన మార్కెట్ స్టార్ట్ ఎంత ఉంటే ఎంత తగ్గింది? 13,600 ఇప్పుడు 12,500 అయింది ఆన్లైన్ ధర. దాని త్రూ మాకు ఆర్డర్ల రేట్ కూడా తగ్గింది. అట్లా అయ్యి కొంచెం రేట్లు తగ్గినాయి మార్కెట్. ఎంత తగ్గింది? నిన్న కూడా ఎంత ఇది ఇప్పుడు 10,300 దాకా అవుతుంది. 10,400 దాకా అవుతుంది. గ్రేడ్ చూడాలంటే మేము ఫోన్లో ఎట్లా చూడాలి? అది 10,600 11,000 12,000 చిల్లర పోయి చూడు. అది చూడాలంటే మేము ఎట్లా చూడాలి? ఫోన్ మరి తగ్గినా సాంగ్లీలో ఏముంది రేటు? సాంగ్లీలో ఎక్కువ ఉన్నది. ఎందుకని? వాళ్ళ క్వాలిటీ ఇంకా రాజపురి టైపు ఉంటాయి. ఎంత ఉంది? నాకు ఐడియా లేదు. నేను మా ఫాదర్ యాదవ్ ఇదే పసుపు 10,300 200 పోతుంది ఇక్కడైతే అని అంటున్నాం. ఇదే పసుపుని తీసుకొని సాంగ్లీ పోదాం, ఎంత పోతుందో చూద్దాం. ఆ డిఫరెన్స్ మీరు కట్టిస్తారా? ఆ డిఫరెన్స్ మీరు కట్టిస్తారా కదా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ డిఫరెన్స్ మీరు కట్టిస్తారా? రేడర్స్ అంటే వీళ్ళే కదా. మొత్తం అందరు సిండికేట్ అయిపోయి మన అందరినీ నిండా ముంచుతున్నారు. ఇదే ఇప్పుడు నువ్వు ఇదే అంటున్నావు కదా, ఇదే క్వాలిటీ అక్కడ పెడతా. నిన్న రేట్ అసలు కుప్ప కూడా పెడతారు. సెక్రటరీ కావాలి. సెక్రటరీ బాబు, మార్కెట్ కమిటీ సెక్రటరీ, రైతు జేఏసీగా 15,000 14,000 ఉందని చెప్పేసి పత్రికలో రాగానే సంబరపడి వేల సంతులు తీసుకొచ్చి పోసినాం. ఇలా పడకల రైతులు, పిప్పిరి రైతులు, నిర్మల్ రైతులు అనేక మంది వారం రోజులుగా పైన మంగళవారం తెచ్చి పోస్తే ఈ మాలు బాగలేదని, హమాలీలతో కిరికిరైందని మొత్తం ఇలా మార్కెట్ వేయట్లేదు, ఖరీదారులు తీసుకుంటలేరు, ఖరీదారులు దీనికి ధర పెట్టట్లేదు, ఇది బాగలేదని చెప్పేసి అంటున్నారని కమిషన్దారులే స్వయాన మీ ముందు చెప్పిన మాట మేము చెప్తున్నాం. అయ్యా, ఖరీదారులంతా కలిసి సిండికేట్ అవతారం ఎత్తారు. ఇక సాంగ్లీలో 14,000 ఉంటే 13,000 ఉంటే 10,000 ఎట్లయితుంది, 9,000 ఎట్లయితుంది, 8,000 ఎట్లయితుంది మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ సిండికేట్ వాళ్ళు తీర్మానం చేసుకున్న కాగితాన్ని కలెక్టర్ గారికి ఇచ్చినాం. అట్లాగే ఈరోజు రైతు సంక్షేమ బోర్డు చైర్మన్ కోదండ రెడ్డి గారికి ఇచ్చినాం. ఏం చర్యలు తీసుకున్నారు? ఇవాళకి కూడా ఇవాళ 7 రోజుల నుంచి ఈ రైతు నరేష్ రెడ్డి ఇక్కడే కుప్ప దగ్గర ఉన్నాడు అని మేము చెప్తా ఉన్నాం. ఇట్లా మొత్తం 500-600 కుప్పలు ఇవాళ వారం రోజుల నుంచి ఉంటున్నాయి. కృత్రిమంగా ధర తగ్గించి 8,000కి ఇస్తావా, 5,000కి ఇస్తావా అని ఫోన్లు చేస్తారు కమిషన్దారులు. ఇది ఏం అన్యాయం? మా రైతు అడుగుతున్నాడు, 4 ఏళ్ల నుంచి మా దగ్గర కమిషన్ తిన్నవరా నా కొడక, ఈ కమిషన్ కక్కు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు, లేదా అమ్మిపియమని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అందుకనే మేము ఎంఎస్పి ధర లిస్టులో ఉంచితే ఇది లాభం వస్తుందని చెప్పేసి అడుగుతున్నాం. మేము రైతులందరినీ కూడా కూడగడతాం, ఈ ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. రైతును తక్కువ అంచనేస్తే ఈరోజు కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అయ్యా, ఈరోజు ఖచ్చితంగా ఈ ధర రావాలి అని చెప్పేసి మేము వింటున్నాం. మీ సిండికేట్ వాళ్ళు తీర్మానం చేసిన కాగితం నిజం కాదా? ఎవరైనా రైతు అమ్మనంటే మీరు ఇంకోసారి ఎవరు టెండర్ వేయొద్దు, టెండర్ వేసిన వ్యాపారికి 5,000 రూపాయలు జుర్మానా అని చెప్పేసి మీరు తీర్మానం చేయలేదా? ఆ కాగితం మేము ఇవ్వలేదా? మరి తీర్మానం ఎందుకు చేస్తారు? మా వీడీసీలు చేస్తారేమో తప్పంటారు, మరి ఇదేమంటారు అని అడుగుతా ఉన్నా నేను. అందుకనే ఏదున్నా ఈ వ్యాపారుల మీద చర్య తీసుకోవాలి, మాకు మార్కెట్ రేట్లు పెట్టాలి, సాంగ్లీ రేట్ ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.